హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే డీల్స్ టెక్. 15,000 బడ్జెట్ లోపల చాలామంది అయితే మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ కాబట్టి ఈ ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి మొబైల్స్కి చాలా డిమాండ్ అయితే ఉంది. ఈ వీడియోలో నేను 15,000లో వచ్చేటువంటి ఒక మొబైల్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. దానిలో మంచి డిజైన్ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ 60X. నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మనం ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి చూసినట్టయితే దీని యొక్క అన్బాక్సింగ్ లోపల మనకు మొబైల్ కేస్ వస్తుంది. 33 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ ప్లస్ ఒకటి సి టైప్ కేబుల్, సిమ్ ఎజెక్షన్ టూల్ అండ్ కొన్ని పేపర్స్ అయితే మనకు ఈ అన్బాక్సింగ్లో వస్తాయి ఫ్రెండ్స్. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఇది 7.8 mm థిక్నెస్తోనైతే ఉంటుంది, మంచి స్లిమ్ బాడీతోనైతే ఉంటుంది. ఇది 198 గ్రామ్స్ వెయిట్. దీని యొక్క వేరియంట్ చూసినట్టయితే స్టెల్లార్ గ్రీన్ అండ్ నెబులా పర్పుల్ అనే 2 కలర్ వేరియంట్లు అయితే ఇది అందుబాటులో ఉంటుంది. దీని యొక్క బిల్ట్ మెటీరియల్ చూసినట్టయితే ఇది పాలీకార్బోనేట్తోని బిల్డప్ అయి ఉంటుంది. దీని యొక్క డైమెన్షన్స్ చూసినట్టయితే పైన వైపుకు ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. రైట్ సైడ్ లోపల వాల్యూమ్ బటన్స్ అండ్ ఆన్ ఆఫ్ బటన్, దాంతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. కింది వైపు చూసుకున్నట్టయితే ఒక స్పీకర్స్ అండ్ మైక్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఆడియో జాక్ అయితే అందుబాటులో ఉంటుంది. దీని యొక్క లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే సిమ్ ట్రే ఉంటుంది. అందులో 2 సిమ్స్ అండ్ ఒకటి మెమరీ కార్డ్ అయితే వేసుకునే దానికి వీలుగా అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.72 ఇంచెస్ IPS LCD డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తోనైతే ఉంటుంది. 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఈ ఇమేజ్లో ఉంటుంది. దీని యొక్క పిక్సెల్ డెన్సిటీ చూసినట్టయితే 392 ఉంటుంది. బెజల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 86.58% ఉంటుంది. 68 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది మనం అవుట్ సైడ్లో మొబైల్ చూసినప్పటికీ ఎలాంటి మనం కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతాము. మనకు చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఆక్టాకోర్ చిప్సెట్ని అయితే ఇందులో వాడారు. ఇది 64 బిట్స్ ఆర్కిటెక్చర్, 6nm ఫ్యాబ్రికేషన్ అయితే ఇందులో ఉంటుంది. మాలీ G57 MC2 GPU అయితే ఇందులో వాడారు. దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే ఇది 4GB ర్యామ్ అయితే ఉంటుంది. దీని ర్యామ్ టైప్ చూసినట్టయితే LPDDR4X అయితే ఇందులో ఉంటుంది. దీనిలో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ టైప్ చూసినట్టయితే UFS 2.2 అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. దీని యొక్క మెమరీని 2TB వరకు అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. దీనిలో కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ తోని కెమెరా అయితే అందుబాటులో ఉంటుంది. ఇది 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. ఆటో ఫోకస్ LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. 8150x6150 పిక్సెల్ ఇమేజ్ రెజల్యూషన్ అయితే ఇందులో ఉంటుంది. డిజిటల్ డూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ అనేటువంటి ఫీచర్స్ అయితే ఈ కెమెరాలో అందుబాటులో ఉంటాయి. దీని యొక్క వీడియో రికార్డింగ్ చూసినట్టయితే 1920x1080 at 30 frames/s అయితే వీడియో రికార్డింగ్ అయితే ఇందులో అందుబాటులో ఉంటుంది. దీని యొక్క ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. దీని యొక్క వీడియో రికార్డింగ్ చూసినట్టయితే 1920x1080 at 30 frames/s అయితే ఇందులో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోని. దీని యొక్క బ్యాటరీ గురించి చూసినట్టయితే ఇది 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే ఇందులో ఇస్తున్నారు. మన 50% ఛార్జింగ్ అనేది ఓన్లీ 29 minutesలో కంప్లీట్ అయితే అవుతుంది. సి టైప్ కేబుల్తోనైతే ఇది ఛార్జింగ్ కేబుల్ అయితే మనకు ఇస్తున్నారు. దీని యొక్క కనెక్టివిటీ అండ్ నెట్వర్క్ గురించి చూసినట్టయితే దీనిలో డ్యూయల్ సిమ్ ఉంటుంది. 2 కూడా VoLT 4G అండ్ 5G సపోర్ట్ అయితే చేస్తాయి. వైఫై, బ్లూటూత్, GPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో NFC సపోర్ట్ అయితే ఉండదు. మరియు మోనో లౌడ్ స్పీకర్ అనేది అయితే ఉంటుంది. 3.mm ఆడియో జాక్ కూడా అందుబాటులో ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇందులో ఉంటాయి. ఇంకా అదర్ సెన్సార్స్ కూడా ఇందులో అందుబాటులో అయితే ఉంటాయి. దీని యొక్క ప్రోస్ గురించి చూసినట్టయితే స్లిమ్ డిజైన్, స్టైలిష్ డిజైనింగ్ ఉండడము, మంచి బ్యాటరీ లైఫ్ ఉండడము, మంచి పర్ఫార్మెన్స్ ఉండడము మరియు 5G సపోర్ట్ చేయడం అనేది దీనిలోని అడ్వాంటేజెస్కి అయితే చూసుకోవచ్చు. దీనిలో కాన్స్ చూసినట్టయితే యావరేజ్ లో లైట్ కెమెరా అనేది దీనిలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీనిలో చాలా బ్లోట్వేర్స్ అండ్ యాడ్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. మీకు అవసరం లేదనుకుంటే మీరు మొబైల్ తీసుకున్న వెంటనే అవసరం లేనటువంటి కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ని అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 12,249 రూపాయలకైతే ఇది అందుబాటులో అయితే ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నుంచి వచ్చినటువంటి రియల్మీ 60X. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.